వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. ఈ క్రాప్ బుకింగ్ నమోదు చేసుకున్న రైతులు తప్పనిసరిగా ఈ కేవైసీ చేయించుకోవాలని మండల వ్యవసాయ అధికారి ప్రేమ్ సాగర్ సూచించారు. ఇటీవల కురిసిన వర్షాలకు తెనాలి వ్యవసాయ సబ్ డివిజన్ పరిధిలో 7,419 ఎకరాలకు సంబంధించి పంట నష్టం నమోదు ప్రక్రియ పూర్తయిందని, సుమారు 4,160 మంది రైతులు నష్టపోయారని, వీరందరూ సంబంధించి పంట నష్ట పరిహారం వారి యొక్క ఖాతాలలో జమ చేయడం జరుగుతుందని ఏవో ప్రేమ్ సాగర్ తెలిపారు. బ్యాంక్ అకౌంట్కు ఆధార్ లింక్ చేయబడిన ఖాతాలకు నగదు జమ అవటం లేదని, అటువంటి రైతులు సంబంధిత బ్యాంకుకు వెళ్లి వారి యొక్క ఖాతాకు ఆధార్ నెంబర్ అనుసంధానం చేయించుకోవాలని సూచించారు. అదేవిధంగా పోస్ట్ ఆఫీస్ లో కూడా ఖాతా తెరిచినట్లయితే దాని ద్వారా కూడా పంట నష్టపరిహారం పొందవచ్చని ఆయన సూచించారు. పంట నష్టపరిహారం 7,419 ఎకరాలు 7,419 ఎకరాల రసం రైతులు 4,160 మంది దాకా ఉన్నారు. ఈ పంట నష్టపరిహారం రాసిన అంటే యాప్లో ఎంటర్ చేసామండి. యాప్లో ఎంటర్ చేసిన తర్వాత డీటెయిల్స్ ఆధార్ ఏదైతే లింక్ ఉందో ఆ అకౌంట్లకన్నీ డబ్బులు పడుతూ ఉన్నాయి. ఏదైతే ఆధార్ అకౌంట్ లింక్ లేకపోతే ఎన్పిసిఐ జరగకుండా ఉన్న వాటికి మాత్రం డబ్బులు పడటం లేదు. కాబట్టి మీరు ఎవరికైతే డబ్బులు పడలేదో వారు మీ బ్యాంకుకి వెళ్ళి ఆధార్ లింక్ చేయించుకోవాలి, ఎన్పిసిఐ చేయించుకోవాలి. ఈ రెండు చేయించుకోవాలి. లేకపోతే మీకు కొంతమందికి మెసేజ్ కూడా వచ్చి రైతులు చూపిస్తుంది, మీకు ఆధార్ లింక్ కానందున డబ్బులు పంట నష్టపరిహారం జమ కావటం లేదని చెప్పేసి. ఇది 2 రోజుల ప్రాసెస్. మేనేజర్ దగ్గరికి పోతే మీకు ఈ కేవైసీ అయిందని చెప్తారు, కానీ డీప్గా చూడాలి. ఆయన ఆధార్ తంబ వేయించుకున్నాడా, లింక్ వేయించుకున్నాడా, లేక ఎన్పిసిఐ చేయించుకున్నాడా చూపించుకోవాలి. కొంచెం ఓపికతో రైతులు బ్యాంకుకి వెళ్ళి ఇవి చేయించుకోవాలి. మీకు ఎన్ని అకౌంట్లు ఉన్నా ఏదైతే ఆధార్ లింక్తో ఉంటుందో ఆ ఆధార్ లింక్ అయిన అకౌంట్కే డబ్బులు పడతాయి. కాబట్టి రైతు సోదరులు గమనించండి. ఇవన్నీ తిరగలేము అనుకుంటే పోస్ట్ ఆఫీస్లో అకౌంట్ చేస్తే 2 రోజుల్లో అది ఆండర్ అవుతుంది, అది ఆధార్ లింక్ అవుతుంది, దాంట్లో డబ్బులు పడతాయి. కాబట్టి ఇవి గమనించాలి. మీరు రైతు సేవా కేంద్రాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. ఆ మెసేజ్ని పెట్టుకొని మీరు బ్యాంక్ మేనేజర్ని కానీ మీ పోస్ట్ ఆఫీస్ అకౌంట్ కానీ ఓపెన్ చేసుకుంటే, లేకపోతే మీకు ఎన్ని అకౌంట్లు ఉంటాయో అది ఆధార్ లింక్ ఏది ఉందో ఆ బ్యాంక్ అకౌంట్లన్నీ ప్రింట్లు తీసుకుంటే తెలుస్తుంది ఏ అకౌంట్లో పడినా. కాబట్టి గమనించవలసిందిగా కోరుతున్నాం. సేవకు ప్రతిరూపం డాక్టర్ కత్తెర సురేష్ కుమార్ అని తెలుగుదేశం నాయకులు మాస్ వ్యవస్థాపక అధ్యక్షులు సుద్దపల్లి నాగరాజు పేర్కొన్నారు. హార్వెస్ట్ ఇండియా అధినేత, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి డాక్టర్ కత్తెర సురేష్ కుమార్ జన్మదినోత్సవం సందర్భంగా శుక్రవారం ఎస్ఎన్ఆర్ టీం ఆధ్వర్యంలో పట్టణంలో వివిధ కార్యక్రమాలు నిర్వహించారు. ముందుగా తెనాలి ప్రభుత్వ వైద్యశాలలో పండ్లు, రొట్టెలు పంపిణీ చేశారు. అదేవిధంగా అంగళగుదురులోని స్వదార్లో అన్నదాన కార్యక్రమం నిర్వహించి కేకులు కట్ చేశారు. అనంతరం తెనాలి రైల్వే స్టేషన్ సమీపంలోని శ్రీ శివలింగేశ్వర స్వామి వారి భక్త సేవా బృందం వద్ద అన్నదానం, కేక్ కటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా నాగరాజు మాట్లాడుతూ తనకున్న దాంట్లో పేదలకు, అనాథలకు, వితంతువులకు, వృద్ధులకు సురేష్ కుమార్ సహాయ సహకారాలు అందిస్తున్నారని తెలిపారు. ఆయనను స్ఫూర్తిగా తీసుకోవాలని సూచించారు. పేదలు ఆకలికి అలమటిస్తూ అవసరాల కోసం ఎదురు చూస్తూ ఉంటారు విపత్తుల్లో. అలాంటి సమయంలో హార్వెస్ట్ ఇండియా అనే సంస్థ ఎప్పుడు కూడా ముందుండి ఎంతోమందికి ఎన్నో సహాయాలు చేసినటువంటి చరిత్ర మీ అందరికీ కూడా తెలుసు. అలాంటి హార్వెస్ట్ ఇండియా అధినేత కత్తెర సురేష్ గారు మాకైతే కారణ జన్ముడు అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ మధ్యకాలంలో వచ్చినటువంటి వరద బాధితుల్లో కూడా బాధితులకి సహాయార్థం దాదాపు 10,000 కుటుంబాలకి ప్రతి అవసరం తీర్చినటువంటి గొప్ప మనసున్నటువంటి వ్యక్తి కత్తెర సురేష్ గారు. అలాంటి వ్యక్తి జన్మదినాన్ని చాలా సంతోషంగా జరుపుకోవటం, ఆయనకి ఒక కులంలో కానీ, ఒక మతంలో కానీ, ఒక ప్రాంతం కానీ తేడా లేకుండా ప్రతి ఒక్కరు కూడా స్నేహితులుగా చిన్నప్పటి నుంచి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ అభిమానిస్తూనే ప్రతి ఒక్కరు ఆయనతోనే మరి ఈ సేవా కార్యక్రమంలో భాగస్వాములై పనిచేస్తూ ఉన్నారు. అలాంటి వ్యక్తి కోసం ఎంతైనా కష్టపడవచ్చు, ఏమైనా చేయొచ్చు అనే దానిలో మేమందరం కూడా భాగస్తులై హార్వెస్ట్ ఇండియా కుటుంబ సభ్యులు, టీం కేఎస్కే వారు అందరూ కూడా ఇవన్నిటి కూడా తెనాల్లో జరగబోయే కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు, అనాథ పిల్లలకి భోజనాలు, అలాగే రైల్వే స్టేషన్లో ఫుట్పాత్ల మీద ఉన్న అన్నార్థులకు ఆకలి తీర్చడానికి, అలాగే పేద గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్నటువంటి పేద వైద్యులకి బ్రెడ్, ఫ్రూట్స్ పంపిణీ కార్యక్రమాలు టీం కేఎస్కే తరఫున పంచడం జరుగుతూ ఉంది. సురేష్ కుమార్ తనయుడు డాక్టర్ డేవిడ్ యశ్వంత్ మాట్లాడుతూ ఇటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్న నాగరాజు ఎస్ఎన్ఆర్ టీంను, కేఎస్కే టీంను అభినందించారు. 10గురికి ఉపయోగపడినప్పుడే ఆనందంగా ఉంటుందని తెలిపారు. ఎంఆర్పీఎస్ రాష్ట్ర నాయకులు ఉన్నం ధర్మారావు మాట్లాడుతూ సేవకు మారుపేరు కత్తెర సురేష్ కుమార్ అని తెలిపారు. ఆయన ఎందరినో ఆదుకున్నారని చెప్పారు.
ఆయన చేసిన సహకారం వలన ఎంతో మంది లబ్ధి పొందారని చెప్పారు. ఈ కార్యక్రమంలో కొమ్ము రాయల్, అత్తోట శ్యామ్, నలుకుతి రమేష్, పిడపత్తి రవి, రావూరి సతీష్, మేకల సురేష్, సంపత్, మైలా భాను, జ్యోతుల బాబీ, రావూరి సతీష్, పరంజ్యోతి, చిలువూరి రవి, రజని, వీరాంజనేయులు, దిలీప్, బాలశౌరి, వరనాగేంద్ర, కేఎస్కే టీం తదితరులు పాల్గొన్నారు. ఈరోజు డాడీ బర్త్డే సందర్భంగా ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో ఇలా ఫ్రూట్స్ పంచడం, తర్వాత ఇంకా అనాథులకు ఇంకా వేరే వేరే ప్రోగ్రామ్స్లో ఇలా చాలా పేదలకు సహాయం చేయడం చాలా సంతోషంగా ఉంది. ఇది సక్సెస్ఫుల్గా ముందుకు తీసుకువెళ్తున్న హార్వెస్టింగ్ స్టాఫ్కి, ప్రతి ఒక్కళ్ళకు, నాగరాజ్ బాబాకి, కేఎస్కే టీంకి ప్రతి ఒక్కళ్ళకు నా అభినందనలు. ఈ ప్రోగ్రాంలో ఈరోజు నేను కూడా వన్ ఆఫ్ ద పార్ట్ అవటం నాకు కూడా చాలా సంతోషంగా ఉంది. బాపట్ల జిల్లా ఆర్చిక సేవా సంఘం కన్వీనర్గా డాక్టర్ మేడూరు శ్రీనివాసమూర్తి నియమితులయ్యారు. శుక్రవారం రాష్ట్ర నాయకుల సమక్షంలో బాపట్లలో నిర్వహించిన నియామకంలో ఏకగ్రీవంగా సభ్యులు శ్రీనివాసమూర్తిని ఎంపిక చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అపరిష్కృతంగా ఉన్న అర్చకుల సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. వంశపారంపర్య అర్చకులతో పాటు ప్రైవేటు ఆలయాల అర్చకులు, జీతభత్యాలు పొందే అర్చకుల సమస్యలను కూడా దృష్టిలోకి తీసుకుని ప్రభుత్వం ద్వారా పరిష్కరించేందుకు సహకరిస్తామన్నారు. కార్యక్రమంలో అర్చక సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ నారాయణ వేణుగోపాల్, ప్రధాన కార్యదర్శి రామలింగేశ్వర శాస్త్రి, కార్యనిర్వాహక కార్యదర్శి డాక్టర్ రాధాకృష్ణమూర్తి, బాపట్ల జిల్లా అధ్యక్షులు స్వర్ణ రాఘవ శర్మ, ప్రధాన కార్యదర్శి బృందావనం గోపీచంద్, ఉపాధ్యక్షులు శ్రీనివాసాచార్యులు, గౌరవ అధ్యక్షులు పాంచి జన్యం, ఆర్గనైజింగ్ సెక్రటరీ వినుకొండ సత్యంబాబు, కోశాధికారి అనంత చక్రవర్తి, నారాయణ వికనసాచార్యులు, యోగానంద లక్ష్మీ నరసింహాచార్యులు తదితరులు పాల్గొని శ్రీనివాసమూర్తి ప్రత్యేక అభినందనలు తెలిపారు. రాష్ట్ర నాయకులు దుశ్శాలువాలతో సత్కరించారు. ఈ అర్చక సమస్యల మీద కావాల్సిన లీగల్ అడ్వైజ్ చేస్తూ దానికి బాగా చెప్పేవాడు ఆయన. దానికోసంగా రోజు కూర్చుంటుండేవాడు. అదే సందర్భంలో నేను అర్చక సమాఖ్యలో కూడా అట్లాగే పనిచేసేటప్పుడు కూడా ఇక్కడ దీంతో ఉన్నప్పుడు కూడా సేవా సమితి వాళ్ళతో సంబంధాలతో మొదటి నుంచి కూడా కలిసి ఉండడం జరుగుతుంది. ఇప్పుడు జగన్ పాలన 5 సంవత్సరాల పాటు ప్రజలు ఎట్లాగైతే ఇబ్బంది పడ్డారో నేను కూడా 4 సంవత్సరాల పైగా నేను ఇబ్బంది పడటం అనేది లేదు. ఏ రోజునైతే వ్యతిరేకించారో కొన్ని విషయాల్ని సమతుల్య భావం చూడాలి. అట్లా కాకుండా 250 మంది కేవలం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సభ్యుల్లో ఉన్నటువంటి ఒక వ్యక్తినే తీసుకుని రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీగా కార్యదర్శిగా చేసేటప్పుడు నేను దాన్ని వ్యతిరేకించడం వలన ఇబ్బంది పెట్టడం జరిగింది. ఇబ్బంది అంటే నేను వచ్చేసాను ఆ రోజున. పట్టణంలో నిర్వహిస్తున్న స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని చైర్పర్సన్ తాడిపోయిన రాధిక పిలుపునిచ్చారు. స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో భాగంగా పట్టణంలోని 16, 17, 20, 30 వార్డులో ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహించారు. చైర్పర్సన్ తాడిపోయిన రాధిక ఆయా వార్డుల కౌన్సిలర్లతో కలిసి కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. తెనాలి పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దేందుకు అందరూ భాగస్వాములు కావాలని ఆమె పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పలువురు కౌన్సిలర్లు, పురపాలక సంఘ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. సూర్య అన్ని వాటిలో కొమ్మలు నరికేశారు. 16, 17, 20, 30 వార్డులోని స్వచ్ఛ భారత్ కార్యక్రమానికి విచ్చేసి ప్రతి వార్డులో పర్యటించాము. అలానే ఈ వార్డుల్లో వచ్చేసి కల్వర్ట్లు కాడ మెయిన్ రోడ్లు కానివ్వండి, డ్రైన్స్ కానీ సమస్య ఉంది. అది త్వరలోనే పరిష్కరిస్తాము. అలానే ప్రజలందరికీ చెప్పేది ఏంటంటే ఈ కాలువలో వేస్ట్ వ్యర్థాలు అనేది కాలువలో వేయకుండా డస్ట్బిన్ రూపంలో అందించాలని కోరుకుంటున్నాను. అలానే ఖాళీ స్థలాల్లో ఉన్న వాళ్ళు కూడా ఒకసారి మీరు గమనించండి, ఆ ఖాళీ స్థలాల్లో ఏ విధంగా ఒక చెట్లు ఎట్లా పెరిగిపోయి ఉన్నాయో వాటిల్లోని పాములు కానీ పురుగులు కానీ ఇలాంటివి ఉంటాయి. కాబట్టి వాటి వల్ల మనం అనారోగ్యం పాలవుతాం. కాబట్టి ఆ ఖాళీ స్థలాలు ఉన్న వాళ్ళు ఎవరైతే చెట్లు పెరిగి ఉన్నాయో వాళ్ళన్నీ క్లీన్ చేయించుకోవాలని కోరుకుంటున్నాను. ఈరోజు స్వచ్ఛతా హీ సేవ 2024లో కార్యక్రమంలో భాగంగా ఈరోజు మన చైర్మన్ మేడం గారు 16వ వార్డుకి విచ్చేశారు. ఈ కార్యక్రమంలో ఎక్కడైతే చెత్త చెదారాలని పేరుకుపోయినాయో అవన్నీ క్లీన్ చేయించడం, ఈ డ్రైన్లన్నీ క్లీన్ చేయించడం,
ఇవన్నీ కూడా చేస్తున్నారు. ఇంకా ప్రజలకి ఏమన్నా సమస్యలు ఉన్నా కానీ అక్కడికక్కడే పరిష్కరించే విధంగా చేస్తున్నారు. ఈ ప్రోగ్రాంని ప్రజలందరూ కూడా అర్థం చేసుకొని మీ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని కోరుకుంటున్నాను. అవన్నీ కూడా మీరు చెత్త అనేది కాలువలో వేయడం వల్ల మనకే ఈ దోమలు అనేవి ఎక్కువైపోతున్నాయి. ఈ దోమలు పెరుగుతున్నాయి అని చెప్తున్నారు కానీ వాటిని నివారించడానికి మాత్రం మీరు అందరూ కూడా ఎలాంటి చర్యలు అనేది తీసుకోవట్లేదు. మీరందరూ కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలని పరిసరాలు కోరుకుంటున్నాను. ప్రతిష్టాత్మకంగా చేపట్టిన క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమం, స్వచ్ఛ భారత్ కార్యక్రమం, ఇవన్నీ కూడా భారతదేశం మొత్తం కూడా నరేంద్ర మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరూ కూడా ఆరోగ్యంగా ప్రజలు ఉండాలంటే మన పరిసరాలు కూడా పరిశుభ్రంగా ఉండాలి. దానికి జనాల్లో అవగాహన కలగజేయాలి. ఎన్నాళ్ళ నుంచో పేరుకుపోయిన వార్డుల్లోని ఈ డ్రైనేజీ సమస్యలు కానీ, రోడ్ల సమస్యలు కానీ, కలవట్ల సమస్యలు కానీ ఇవన్నీ కూడా ఇప్పుడు జంగిల్ క్లియరెన్స్ ఎప్పుడైనా స్థలాలు అలా ఖాళీగా పడిపోయి ఉంటే వాటిలో చెత్తాచెదారం పేరుకుపోయి జనాలకి ఇబ్బంది కలిగించే విధంగా దోమలు పెరిగిపోవడం, ఇలాంటి ఇబ్బందులన్నీ కూడా తొలగించడం కోసం స్పెషల్ డ్రైవ్గా ప్రతిరోజు ఒక్కొక్క 4 వార్డులు కలిపి ప్రోగ్రాం పెట్టడం జరిగింది. తెనాలి మండలం అంగలగుద్దురు గ్రామంలో గోవిందనామ జప యజ్ఞ కార్యక్రమం నిర్వహించారు. గ్రామంలోని రామ మందిరం వద్ద సంగీత గురువు వజ్జుల సునీత ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. 108 మంది చిన్నారులకు గోవిందనామాలు నేర్పించి వారిని తిరుమలకు తీసుకువెళ్లి అక్కడ జరిగే గోవిందనామ పారాయణం కార్యక్రమంలో ఈ చిన్నారుల చేత గోవిందనామ పారాయణం చేయించడం జరుగుతుందని సంగీత గురువు వజ్జుల సునీత తెలిపారు. పశుపాలక శ్రీ గోవింద, దుష్ట సంహార గోవింద, గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, నవనిత చోరోచన గోహార గోవింద, హస్తనివా 108 మంది పిల్లల్ని తిరుమల తీసుకురావటం అనే దైవ సంకల్పంతో గోవిందనామ యజ్ఞం అనే కార్యక్రమం తలపెట్టాను నేను. 108 మంది చిన్నారుల చేత ఈ కార్యక్రమం చేయించి మన సొంత ఖర్చులతో తిరుమల తీసుకెళ్ళి అక్కడ గోవిందనామ స్మరణ చేసి 108 మంది పిల్లల చేత ఆ యజ్ఞమని పూర్తి చేయించి ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా నేను కోరుతున్నాను. ఎవరైనా ఈ దాతలు విరాళాలు ఇచ్చేవాళ్ళు ఈ కార్యక్రమంలో 9949313519కి ఈ నెంబర్కి సంప్రదించాల్సిందిగా కోరుతున్నాను. అంగలకుదురులోని చిన్నపిల్లల చేత మా టీచర్ గారు అయినటువంటి వజుల లక్ష్మీ సునీత గారు 108 మంది చిన్నారుల చేత తిరుమల తిరుపతి దేవస్థానంలో వారి చేత గోవిందనామ యజ్ఞ పారాయణం అనేది చేయించడం జరుగుతూ ఉంది. దీని నిమిత్తమై టీచర్ గారు సొంత ఖర్చులతో పిల్లలని జాగ్రత్తగా తీసుకురావడం అనేది జరుగుతూ ఉంది. దీనికోసం అని చెప్పి విరాళాలు ఇచ్చే దాతలు ఎవరైనా ఉంటే మా టీచర్ గారి నెంబర్ని సంప్రదించి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాం. అంగలకూతురు గ్రామంలో పెంచేసి ఉన్నటువంటి శ్రీ సీతారాముల వారి మందిరం వద్ద ప్రతి శనివారం మనం ఇక్కడ సంపూర్ణ రామాయణం పారాయణం చేయటం జరుగుతూ ఉంటుంది. మరి అందులో భాగంగా మరి ఇక్కడ ఉన్నటువంటి ఈ పిల్లలకి వజ్జల సునీత గారి ద్వారా గోవిందనామాలు నేర్పించి వారిని తిరుమల తిరుపతి తీసుకువెళ్ళి అక్కడ వారి చేత గోవిందనామాలు పారాయణం చేసి దైవ దర్శనం ఇప్పించే పనిలో మరి సహకరిస్తున్నటువంటి ఆ కార్యక్రమాన్ని తలపెట్టినటువంటి వజ్జల సునీత గారికి మరియు వారి బృందానికి అందరికీ కూడా మా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ చిట్యాల ఐలమ్మ జయంతి సందర్భంగా రజక వృత్తిదారులను ఘనంగా సత్కరించారు. రజకపేటలోని రజక యువత ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో తొలుత చిట్యాల ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
అనంతరం రజక వృత్తిదారులను ఘనంగా సత్కరించారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహిళా యూనివర్సిటీకి చిట్టాల ఐలమ్మ పేరు పెట్టడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో మునిపల్లి వంశీ, పెసర్లంక రమణ రజక సంఘ నాయకులు పాల్గొన్నారు. రజిక చిట్టాల ఐలమ్మ గారి 129వ జయంతి సందర్భంగా ఈరోజు రజిక చెరువులో ఉన్న మా పార్కులో ఉన్న విగ్రహం దగ్గర ఆమెకు నివాళులర్పించి అలాగే వృత్తి చేసుకున్నటువంటి వ్యక్తి వాళ్ళకి పెద్దవారిని అందరినీ మేము సన్మానం చేసుకుంటాం. చాలా సంతోషకరం. ఆమె గురించి చెప్పుకోవాలంటే చాలా ఉంది. ఆమె చేసిన ఉద్యమాలు ఇవాళ తెలంగాణ ప్రభుత్వం గుర్తించి ఆమెకి ఒక కాలేజీకి ఆమె పేరు పెడతాం చాలా సంతోషకరం. అలాగే మా ఆంధ్ర రాష్ట్రంలో కూడా నారా చంద్రబాబు నాయుడు గారు కానీ లేకపోతే పవన్ కళ్యాణ్ గారు కానీ ఎవరైనా సరే మా కులం మా ఐలమ్మ గారి పేరుని కూడా ఎక్కడో సాట మీ ఒక పేరుగా పెట్టాల్సిందిగానే కోరుతున్నాము. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పంట నష్టపరిహారం పొందాలంటే రైతులు ఈ కేవైసీ తప్పనిసరిగా చేయించుకోవాలి. మండల వ్యవసాయ అధికారి ప్రేమ్ సాగర్ విజ్ఞప్తి. గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో పర్యటించిన కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.